విద్యా హక్కు చట్టం 2009 చాలా ఇంపార్టెంట్. విద్యా హక్కు కలిగిన 135 దేశాల్లో భారత్ చేరింది. విద్యా హక్కు చట్టం అమలుపరిచిన తొలి దేశం కెనడా. విస్తృతంగా అమలుపరిచిన తొలి దేశం చిలీ. 6 నుంచి 21 సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్య. నిధులు కేంద్ర రాష్ట్రాలు 65:35 రేషియోలో పంచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలు 90:10గా పంచుకోవాలి. 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ 21A ఆర్టికల్ను చేర్చారు. ఆర్టీ యాక్ట్ 2009 చూసుకుంటే ఈ డేట్స్ వెరీ ఇంపార్టెంట్. జూలై 2న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆగస్టు 4 లోక్సభ ఆమోదం తెలిపింది. ఆగస్టు 26 రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. జనవరి 29, 2010 ఈ డేట్ రోజు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 1, 2010 నుంచి జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతటా అమల్లోకి వచ్చింది. ఓకేనా, ఒకసారి చిన్నగా నేపథ్యం చూసుకుంటే 1882లో హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలు చేపట్టాలని సూచించింది. 1911లో గోపాలకృష్ణ గోఖలే 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టారు. 1929 హట్టా కమిటీ వృథా స్తబ్దతలను తొలగించాలని చెప్పింది. 1944లో సార్జెంట్ నివేదిక 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు 1984 నాటికి సార్వజనీన ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలిపింది. 1992 మోహిన్ జైన్ వర్సెస్ కర్ణాటక కేసు సుప్రీంకోర్టు ఏ తరహా విద్య అయినా సరే ప్రాథమిక హక్కు అని చెప్పింది. 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ ఏపీ కేసు సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే నిబంధన 21లోని జీవించే హక్కులోని భాగమని తెలిపింది. 1994లో సైకియా కమిటీ ఉచిత నిర్బంధ విద్య సాధ్యాసాధ్యాలను గురించి పరిశీలించింది. 2002లో జస్టిస్ వెంకటాచలమయ్య కమిషన్ 21 ఆర్టికల్కు అనుబంధంగా 21A రూపొందించి విద్యను దీని లోపల పొందుపరచాలని చెప్పింది. ఇప్పుడు విద్యా హక్కు చట్టం రాసుకుంటే దీనిలో 7 అధ్యాయాలు ఉంటాయి. ఉపోద్ఘాతం 1 నుంచి 2 సెక్షన్లు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అది 3 to 5 సెక్షన్స్ ఉంటాయి. ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి సంబంధిత ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యత 6 to 7 సెక్షన్లు చెప్తాయి. బడులు టీచర్ల బాధ్యతలు 12 నుంచి 24 సెక్షన్లు చెప్తాయి. తర్వాత పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్య గురించి 29-30 సెక్షన్లు. బాల హక్కుల సంరక్షణ 31 నుంచి 34 సెక్షన్లు. మిగతా అంశాలు 35 నుంచి 38 ఈ సెక్షన్లు చెప్తాయి అన్నమాట. టోటల్గా సెక్షన్స్ ఈ లెక్కన 38 ఉంటాయి. సెక్షన్ 1-2 విద్యా హక్కు చట్టం నిర్వచనం గురించి చెప్తుంది. సెక్షన్ 3 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలి. తీవ్ర అంగవైకల్యం ఉన్న వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్తుంది. సెక్షన్ 4 ప్రాథమిక విద్యలో నమోదు కాని డ్రాప్అవుట్స్ను గుర్తించి వయసుకు తగిన తరగతుల్లో చేర్చాలి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్తుంది. సెక్షన్ 4 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 5 చూసుకుంటే అన్ఎయిడెడ్ ప్రత్యేక బడులు తప్ప విద్యార్థి వేరొక పాఠశాలకు బదిలీ కోరే హక్కు ఉందని చెప్తుంది. సెక్షన్ 6 బడిని స్థాపించడం స్థానిక ప్రభుత్వ బాధ్యత. 1 to 5 క్లాసెస్ 1 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. 6 to 8 క్లాసెస్ 3 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. ఎవరి ప్రకారం? 1964లో వచ్చిన కొఠారి కమిషన్ ప్రకారంగా. సో సెక్షన్ 7 చూసుకుంటే చట్టంలో అంశాల అమలుకు కావాల్సిన నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సెక్షన్ 8 చూసుకుంటే సంబంధిత ప్రభుత్వం ప్రాథమిక విద్య అందించడం, శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం ఉపాధ్యాయులకి. ఇది సెక్షన్ 8 గురించి చెప్తుంది. గుర్తుంచుకోండి, ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమాలు అని చెప్పేది సెక్షన్ 8. సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వాల బాధ్యతలు. 14 ఏళ్ల వయసు పిల్లల వివరాలు గుర్తించి నమోదు చేయాలి. దీని ప్రకారంగా సెక్షన్ 9 ప్రకారంగా ఇక్కడ మనం 10 చూసుకుంటే సెక్షన్ తల్లిదండ్రులు సంరక్షకులు పిల్లల్ని తప్పనిసరిగా బడిలో చేర్చాలి. అది 10. ఓకేనా.
11 సెక్షన్ చూసుకుంటే 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు అందించాలి. ఇది పూర్వ ప్రాథమిక విద్యని. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 12 చూసుకుంటే 25% పేదవారికి ఉచిత విద్య అందించాలి. వార్షిక ఆదాయం ఎంత ఉండాలి? దాదాపు 60,000 లోపు ఉండాలి. అట్లాంటి వాళ్ళు 6%. అనాథలు, వైకల్యం గల పిల్లలు వీళ్ళకి 5% ఉండాలి. ఎస్సీలకి 10% ఉండాలి. ఎస్టీలకి 4%. సెక్షన్ 13 చూసుకుంటే ఎంపిక విధానం, క్యాపిటేషన్ రుసుము ఇవేవి కూడా వాడకూడదు, రద్దు చేయాలి. ఓకేనా. ఎట్లాంటి రుసుము, క్యాపిటేషన్ రుసుము కానీ ఎంట్రన్స్ టెస్ట్లు కానీ అట్లాంటివి పెట్టకూడదు. సెక్షన్ 14 చూసుకుంటే బడి వయస్సు ధృవీకరణ. ఓకేనా. సెక్షన్ 15 విద్యా సంవత్సరం మధ్యలో ప్రవేశం కోరితే అస్సలు నో చెప్పకూడదు, తిరస్కరించొద్దు. ఓకేనా. 15 కూడా వెరీ ఇంపార్టెంట్. రైట్. 16 చూసుకుంటే ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు తరగతిలో నిలపరాదు, తీసేయరాదు. ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు. సెక్షన్ 17 చూసుకుంటే శారీరకంగా, మానసికంగా హెల్ప్ చేయాలి, వేధించరాదు పిల్లల్ని. ఓకేనా. సో హెల్ప్ లైన్ చూసుకుంటే 1098 పిల్లల వేధింపుల గురించిన టోల్ ఫ్రీ నెంబర్ అది. సెక్షన్ 18 చూసుకుంటే గుర్తింపు లేని బడిని నడపరాదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 19 చూసుకుంటే బడుల నియమాలు, ప్రామాణికాలు, పాఠశాల గుర్తింపులు లేకుండా గుర్తింపు ఇవ్వకూడదు. చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు ప్రామాణికాలు పూర్తి చేయాలి. గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే ₹1,00,000 జరిమానా. ఉల్లంఘనకు ప్రతిరోజు 10,000 జరిమానా. ఈ రూల్స్ అన్నీ ఉల్లంఘన చేస్తే ప్రతిరోజు 10,000 జరిమానా ఉంటుంది. దీని ప్రకారంగా సెక్షన్ 19 విద్యా హక్కు చట్టం ప్రకారంగా. సెక్షన్ 20 చూసుకుంటే సవరణలకు అవకాశం. సెక్షన్ 21లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు, పదవీకాలం 2 years, దాదాపు 50% మహిళ